రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూరు. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ రెండు క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి అమీర్పేట హైదరాబాద్ లో ఉంది, ఇంకొకటి పాలమూరులో ఉంది. ఇది ఒక లైవ్ క్లాస్, ఒకసారి వినండి. ఇప్పుడు మనము వాంట్ టు అనే స్ట్రక్చర్ ని నేర్చుకుంటున్నాం. పిల్లలు మనం ఏ టాపిక్ నేర్చుకుంటున్నాం? సో వాంట్ టు అనే స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేయాలని అనుకుంటున్నాను అంటుంటాం. ఒక పని చేయాలని అనుకుంటున్నాను. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ఇంగ్లీష్ లో కూడా ప్రతి టాపిక్ కి ఒక సూత్రం ఉంటుంది. ఈ వాంట్ టు యొక్క సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో మీకు స్క్రీన్ పైన టైటిల్స్ కూడా ఉన్నాయి చూడండి. మీకు వాంట్ టు అని కనిపిస్తుంది కదా, సూత్రం. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్లస్ వాంట్ టు తీసుకోవాలి, ప్లస్ V1 తీసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ ఏదన్నా ఆబ్జెక్ట్ అని అనండి. కొన్ని వాక్యాలకు ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఎక్స్ట్రా వర్డ్స్ పెట్టుకోవచ్చు. రైట్, ఇది వాంట్ టు యొక్క సూత్రం. మరి ఈ స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలంటే ప్రజెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఏదైనా సరే ఒక పనిని నేను చేయాలని అనుకుంటున్నాను అంటాం. ప్రజెంట్ లో కావచ్చు, ఫ్యూచర్ లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రోజు ముంబై వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇది ప్రజెంట్ కదా. ఐ వాంట్ టు గో టు ముంబై టుడే అనాలి. ఫ్యూచర్ లో కూడా వాడచ్చు. నేను రేపు లండన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో టు లండన్ టుమారో. ఈ వాంట్ టు అనే స్ట్రక్చర్ ని ప్రజెంట్ లో అనుకుంటున్న పనులను తెలియజేయటకు వాడండి, ఫ్యూచర్ లో చేయాలని అనుకుంటున్న పనులను తెలియజేయటకు కూడా వాడచ్చు. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకున్న తర్వాత 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఐ దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఏమో వాంట్ టు రావాలి. ఈ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాంట్స్ టు రావాలి. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం. వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్. సో ఐ యూ ద ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వస్తే వాంట్ టు, హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే వాంట్స్ టు. ఇప్పుడు మనం ఏం చేద్దాం బెటా అంటే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ప్రతి రూమ్ లో 4 గోడలు ఎలా ఉంటాయో ప్రతి టాపిక్ లో మినిమం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెంటెన్సెస్ నేమ్స్ చెప్తాను. ఇప్పుడు వాంట్ టు లో మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ది పాజిటివ్ సెంటెన్సెస్ లేదా పాజిటివ్ ఆన్సర్స్. సెకండ్ది నెగిటివ్ సెంటెన్సెస్ లేదా నెగిటివ్ ఆన్సర్స్. సో పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. ఇవి పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? రైట్. ఇప్పుడు నేను ఐ అనే సబ్జెక్ట్ పైన తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను ముంబై వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇది ఒక పాజిటివ్ ఆన్సర్ కాబట్టి పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతాయి? సబ్జెక్ట్స్. ఐ వాంట్ టు గో టు ముంబై, ఇది పాజిటివ్ ఆన్సర్. నెగిటివ్ ఆన్సర్, నేను ముంబై వెళ్ళాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు గో టు ముంబై. పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఈ రెండు కూడా సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లో టాపిక్ ఏదైనా సరే ఎస్ నో క్వశ్చన్స్ అడిగేటప్పుడు అది పాజిటివ్ ప్రశ్న అయినా సరే, నెగిటివ్ ప్రశ్న అయినా సరే హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి. ఆన్సర్స్ అంటేనే సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి, ప్రశ్నలు అంటేనే హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి. మరి ఈ వాంట్ టు అనే టాపిక్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ అండ్ డస్. మరి నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నానంటే ఏమనాలి? డూ ఐ వాంట్ టు గో టు ముంబై. మరి నేను ముంబై వెళ్ళాలనుకోవడం లేదంటే సో డోంట్ ఐ వాంట్ టు గో టు ముంబై. చూడండి పాజిటివ్ చూడండి, నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు గో టు ముంబై. నెగిటివ్, నేను ముంబై వెళ్ళాలనుకోవడం లేదు, ఐ డోంట్ వాంట్ టు గో టు ముంబై. నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నానా, డూ ఐ వాంట్ టు గో టు ముంబై. నేను ముంబై వెళ్ళాలనుకోవడం లేదంటే డోంట్ ఐ వాంట్ టు గో టు ముంబై. క్లియర్ బేటా? నేను ఇప్పుడు ఊ అనే సబ్జెక్ట్ ఇస్తాను, మీరు చెప్పాలి. మేము ఒక సినిమా చూడాలనుకుంటున్నాం. పాజిటివ్ సెంటెన్స్, వీ వాంట్ టు వాచ్ ఏ మూవీ. మేము ఒక సినిమా చూడాలనుకోవడం లేదు. వీ డోంట్ వాంట్ టు వాచ్ ఏ మూవీ. వెరీ గుడ్. మేము ఒక సినిమా చూడాలని అనుకుంటున్నామా? డూ వీ వాంట్ టు వాచ్ ఏ మూవీ. వెరీ గుడ్. మేము ఒక సినిమా చూడాలని అనుకోవడం లేదా? డోంట్ వీ వాంట్ టు వాచ్ ఏ మూవీ. వెరీ గుడ్ బెటర్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యూ. మీరు సీఎం ని కలవాలని అనుకుంటున్నారు. యూ వాంట్ టు మీట్ సీఎం. నేను చెప్పేటప్పుడు చెప్పకండి, యూట్యూబ్ లో వినే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు.
మీరు సీఎం ని కలవాలనుకోవడం లేదు. యూ డోంట్ వాంట్ టు మీట్ సీఎం. నేను చెప్పేటప్పుడు చెక్ చేసుకోండి బేటా. నెక్స్ట్, మీరు సీఎం ని కలవాలనుకుంటున్నారా? ఇప్పుడు టాలీ చేసుకోండి. డూ యూ వాంట్ టు మీట్ సీఎం? ఇట్లా నేను చెప్పేటప్పుడు వినండి. నెక్స్ట్, మీరు సీఎం ని కలవాలనుకోవడం లేదా అనండి. ఇప్పుడు వినండి. డోంట్ యూ వాంట్ టు మీట్ సీఎం. క్లియర్. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి దే. వారు ఒక కారు కొనాలని అనుకుంటున్నారు. ఇప్పుడు వినండి. దే వాంట్ టు బై ఏ కార్. ఇప్పుడు అనండి. వారు ఒక కారు కొనాలనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు బై ఏ కార్. ఇప్పుడు వినండి. వారు ఒక కారు కొనాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు బై ఏ కార్. రైట్. ఇప్పుడు వినండి. వారు ఒక కారు కొనాలని అనుకోవడం లేదా? డోంట్ దే వాంట్ టు బై ఏ కార్. సబ్జెక్ట్ వచ్చేసి హీ. సబ్జెక్ట్ ఏంటి? హీ. ఈ షీట్ వచ్చినప్పుడు వాంట్ ఏం చేర్చాలి? ఎస్ చేర్చాలి పాజిటివ్ లో. నెగిటివ్ లోనేమో డజంట్ అనాలి. అతడు ఒక పాట పాడాలని అనుకుంటున్నాడు. చెక్ చేసుకోండి. హీ వాంట్స్ టు. ఇప్పుడు చెప్పకుండా బేట. హీ వాంట్స్ టు సింగ్ ఏ సాంగ్. నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు వినండి. అతడు ఒక పాట పాడాలని అనుకోవడం లేదు అనండి. ఇప్పుడు వినండి. హీ డజంట్ వాంట్ టు సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్, అతడు ఒక పాట పాడాలని అనుకుంటున్నాడా? డస్ హీ వాంట్ టు సింగ్ ఏ సాంగ్. వెరీ గుడ్. అతడు ఒక పాట పాడాలని అనుకోవడం లేదా? డజంట్ హీ వాంట్ టు సింగ్ ఏ సాంగ్. వెరీ గుడ్ బెట్. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి షీ. ఆమె కాఫీ తీసుకోవాలని అనుకుంటుంది. షీ వాంట్స్ టు టేక్ కాఫీ అనుకుంటుంది. షీ కాబట్టి ఎస్ వచ్చింది. ఇక్కడ డోంట్ అన్న రావాలి, డజంట్ అన్న రావాలి. ఐయుదే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డోంట్ తీసుకోవాలి నెగిటివ్ లో. ఈ షీట్ వచ్చినప్పుడు డజంట్ తీసుకోవాలి. చెప్పండి బేట. ఆమె కాఫీ తీసుకోవాలని అనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు టేక్ కాఫీ. పాజిటివ్ క్వశ్చన్స్. ఆమె కాఫీ తీసుకోవాలని అనుకుంటుందా? డస్ షీ వాంట్ టు టేక్ కాఫీ. వెరీ గుడ్. నెగిటివ్ క్వశ్చన్. ఆమె కాఫీ తీసుకోవాలని అనుకోవడం లేదా? డజంట్ షీ వాంట్ టు టేక్ కాఫీ. వెరీ గుడ్. మీకు అవగాహన వచ్చిందా? చూద్దాం ఇప్పుడు గర్ల్స్ కి బాయ్స్ కి కాంపిటీషన్. ఇప్పుడు మీరు యు అనే సబ్జెక్ట్ పైన 4 తెలుగు వాక్యాలు ఇవ్వాలి. మీకు నచ్చినవి 4 తెలుగు వాక్యాలు ఇవ్వండి. మీరు కాఫీ తీసుకోవాలనుకుంటున్నారా? పాజిటివ్ చెప్పండి ఫస్ట్. మీరు కాఫీ తీసుకుంటున్నారు. మీరు కాఫీ తీసుకోవాలనుకుంటున్నారు. You want to take coffee. మీరు కాఫీ తీసుకోవాలనుకోవట్లేదు. You don't want to take coffee. మీరు కాఫీ తీసుకోవాలనుకుంటున్నారా? Do you want to take coffee? మీరు కాఫీ తీసుకోవాలనుకోవట్లేదా? Don't you want to take coffee? వండర్ఫుల్. ఇప్పుడు గర్ల్స్ అడుగుతారు. గర్ల్స్ బాయ్స్ అడుగుతారు. సబ్జెక్ట్ దే బేటా. వారు చెన్నై వెళ్ళాలనుకుంటున్నారు. They want to go to Chennai. వారు చెన్నై వెళ్ళాలనుకోవట్లేదు. They don't want to go to Chennai. వారు చెన్నై వెళ్ళాలని అనుకుంటున్నారా? Do they want to go to Chennai? వారు చెన్నై వెళ్ళాలని అనుకోవడం లేదా? Don't they want to go to Chennai? వండర్ఫుల్. బాయ్స్ అడగాలి. సబ్జెక్ట్ హీ బేటా. అతడు పాట పాడాలనుకుంటున్నాడు. అతడు ఒక పాట ఒక అంటే ఏ అనాలి? He wants to sing a song. వెరీ గుడ్. అతడు ఒక పాట పాడాలనుకోవడం లేదు. He doesn't want to sing a song. అతడు ఒక పాట పాడాలని అనుకుంటున్నాడా? Does he want to sing a song? అతడు ఒక పాట పాడాలని అనుకోవడం లేదా? Doesn't he want to sing a song? వెరీ గుడ్. ఇప్పుడు మీరు అడగండి అమ్మా. సబ్జెక్ట్ షీ. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. She wants to learn English. వెరీ గుడ్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. She doesn't want to learn English. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుందా? Does she want to learn English? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదా? Doesn't she want to learn English? రైట్. సో మెయిన్ వర్బ్ మొదటి రూపంలో ఉండాలి. వాంట్ టు పైన కోటి వాక్యాలు మాట్లాడిన V1 ఉండాలి బేట. నేను వెళ్ళాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు గో అనాలి, కానీ వెంట అనొద్దు, గాన్ అనొద్దు, గోయింగ్ అనొద్దు.
వాంట్ టు ఎప్పుడు V1 నే వాడాలి. వాంట్ టు అనే టాపిక్ వాడినప్పుడు వాంట్ టు ప్లేస్ V1 అనండి. టోటల్ సూత్రం ఏంటి? సబ్జెక్ట్ ప్లేస్ వాంట్ టు ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ది సబ్జెక్ట్, లాస్ట్ ది ఆబ్జెక్ట్, తర్వాత వాంట్ టు ప్లేస్ V1. మొత్తం చెప్పండి. సబ్జెక్ట్ ప్లేస్ వాంట్ టు ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి. సబ్జెక్ట్ ప్లేస్ వాంట్ టు ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. సో వాంట్ టు పక్కన ఎప్పుడు మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి? V1. వాంట్ టు ప్లేస్ V1 అనండి. వెరీ గుడ్. ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ ని చెక్ చేస్తారు. ఎవరైనా ఒక ప్రశ్న అడగండి. బాయ్స్ ని తెలుగులో ఏదైనా ఒక సబ్జెక్ట్. మీరు ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా? ఎవరిని అడుగుతున్నారు మీరు? ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఏంటి? మీరు ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా? తీసుకో. డూ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఇన్స్టిట్యూట్? వావ్, రైట్ ఆన్సర్. కూర్చోండి, మీరు ఇద్దరు కూర్చోండి. బాయ్స్ మీరు గర్ల్స్ అని అడగండి. ఎవరినైనా ఒకరిని అడగండి. ఆ మేడంని అడగండి, అమ్మాయిని అడగండి. లేబెట్ట ఆ అమ్మాయిని ఏదైనా ఒక ప్రశ్న అడుగు. తెలుగులో అడిగితే ఆమె ఇంగ్లీష్ లో చెప్పేస్తారు. సరే పాప లేదు, అడుగు. మీరు ఇన్స్టిట్యూట్ కి రావాలని అనుకుంటున్నారా? ఆగండి, మైక్ ఇస్తాం, పంపండి. మళ్ళీ అడుగు. మీరు ఇన్స్టిట్యూట్ కి రావాలని అనుకుంటున్నారా? మీరు ఇన్స్టిట్యూట్ కి రావాలి. డూ యూ వాంట్ టు కమ్ టు ఇన్స్టిట్యూట్? రైట్ ఆన్సర్. కూర్చో. రైట్. ఇప్పుడు గర్ల్స్ ని ఉమ్మడిగా అందరినీ కలిపి అడుగుతా, మీరు స్పీడ్ గా చెప్పాలి బేటా. ఆర్ యు రెడీ? వారు హైదరాబాద్ కి రావాలని అనుకుంటున్నారు. దే వాంట్ టు కమ్ టు హైదరాబాద్. వారు హైదరాబాద్ కి రావాలని అనుకోవడం లేదు. మీరు చెప్పకండి. దే డోంట్ వాంట్ టు కమ్ టు హైదరాబాద్. వారు హైదరాబాద్ కు రావాలని అనుకుంటున్నారా? డు దే వాంట్ టు కమ్ టు హైదరాబాద్. మీరు చెప్పకండి మళ్ళీ. వారు హైదరాబాద్ కి రావాలని అనుకోవడం లేదా? డోంట్ దే వాంట్ టు కమ్ టు హైదరాబాద్. క్లాప్స్ ఫర్ ద గర్ల్స్. ఇప్పుడు బాయ్స్, ఆర్ యు రెడీ? ఆమె డాన్స్ చేయాలనుకుంటుంది. షీ వాంట్స్ టు డాన్స్. ఆమె డాన్స్ చేయాలని అనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు డాన్స్. ఆమె డాన్స్ చేయాలని అనుకుంటుందా? Does she want to dance? ఆమె డాన్స్ చేయాలని అనుకోవడం లేదా? Claps for the boys. రైట్. సో ఎవరైతే యూట్యూబ్ లో ఈ క్లాస్ వింటున్నారో, ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఇది ఏఎస్ఆర్డిసి స్పోకెన్ ఇంగ్లీష్. 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి అమీర్పేట హైదరాబాద్, ఇంకొకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా. ఇది ఫుల్ డే బ్యాచ్. ఇది ఒక లైవ్ క్లాస్. ఇక్కడ ఉండే విద్యార్థులందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యాంపస్ లోనే ఉంటారు. అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు. అంటే రోజు 7 గంటల శిక్షణ. కేవలం 20 రోజులలో కలం కాగితం లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళొచ్చు. ఫీజు జస్ట్ 7,000 ప్లేసే ఉంటుంది. సో 7,000 పేమెంట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఫ్రీ ట్రైనింగ్ ఎవరు ఎలిజిబుల్ అంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా బీటెక్ అయి ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ లేదా బీటెక్ వరకు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన పిల్లలకి కుల మతం లేకుండా, ప్రాంతం లేకుండా ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ లో చదివిన పిల్లలకేమో ఫీజు ఉంటుంది. అది కూడా ఓన్లీ 7,000 రూపీస్ మాత్రమే. సో మీరు ఇట్లా గురువు దగ్గరికి వెళ్లకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంట్లో కూర్చొని, ఇంకో 20 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నా మీకు ఇంగ్లీష్ రాదు. ఇది బాధపడకండి. ఇది 100% నిజం. మీరు ఇంగ్లీష్ గురువులను అడగండి. ఎందుకంటే ఒక భాష అనేది వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కూడా వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. సో నేను కంప్లీట్ గా వినొద్దు అని అనట్లేదు. వినండి కానీ కొంతవరకు మాత్రమే నేర్చుకుంటారు. ఎన్ని బుక్కులు చదివినా, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా 100% మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు. కొంతవరకు మాత్రమే నేర్చుకుంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి మీకు అందుబాటులో ఉండే మీ మండల కేంద్రంలో, మీ జిల్లా కేంద్రంలో అక్కడ విద్యా సంస్థలు, స్పోకెన్ ఇంగ్లీష్ విద్యా సంస్థలు ఉంటే నేర్చేసుకోండి. ఫీజుల గురించి ఆలోచించకండి. మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. మీకు అక్కడ ఫుల్ డే బ్యాచ్ ట్రైనర్స్ అందుబాటులో లేకపోతే మీరు హైదరాబాద్ కానీ పాలమూరు కానీ రావచ్చు. సో మీరు త్వరగా వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేమందరం చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి, పట్టుదల గల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు
కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి.